మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కేసుకు సంబంధించి ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలను అరెస్టు భయం వెంటాడుతుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ సౌండ్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను వెతికే పనిలో పడింది కూటమి సర్కార్. ఏ నాయకుడు ఏ చిన్న తప్పు చేసినట్టు ఆధారం దొరికినా వదిలిపెట్టడం లేదు. కూపీలాగి జైల్లో కూర్చోబెడుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి మొన్న పోసాని కృష్ణమురళి వరకు ఇదే తంతు కొనసాగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలు అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి సర్కారు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేసిందని ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో రకరకాల మద్యం బ్రాండ్లు తెచ్చి వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని లెక్కలు బయట పెడుతోంది. అయితే మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుసుకునేలా ఉందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సైతం అరెస్టు భయం పట్టుకుందనే ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చిక్కెర్లు కొడుతోంది. నెల్లూరు క్వార్జ్ అక్రమ తరలింపు కేసులో విచారణకు రావాలని 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రావడం లేదు. విచారణ మాట పక్కన పెడితే అసలు కాకాని పోలీసులకు అందుబాటులోకి రావడం లేదట. సోషల్ మీడియాలో మాత్రం తాను హైదరాబాద్ లో ఉన్నానని పోస్టులు పెడుతున్నారు. మరోసారి కార్యకర్తలకు ఫోన్ చేసి తాను నెల్లూరులోనే ఉన్నట్లు చెబుతున్నారట. ఇలా కాకాని ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వకుండా పోలీసులతో దోబూచులాడుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.